హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? ఇవాళ మనము ఫిష్ ట్యాంక్ కి సంబంధించిన ఒక ఐటమ్ అయితే అన్బాక్స్ చేద్దాము. ఇందులో ఏముందనేది నాతో పాటు మీరు కూడా చూస్తే షాక్ అవుతారనమాట. ఇది ఒక కొత్త ప్రోడక్ట్. ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇంత పెద్ద బాక్స్ ఉంది ఏందండి, కంగారు అయితే పడొద్దండి. ఈ మధ్య అమెజాన్ వాళ్ళు ప్యాకింగ్ అనేది చాలా మంచిగా అయితే చేసి పంపిస్తున్నారు అండ్ ఎక్కువ ఫ్రెండ్లీగా అయితే చేస్తున్నారు. ప్లాస్టిక్ అనేది ఎక్కువ యూజ్ లేకుండా. నిజంగా ఈ విషయంలో అమెజాన్ వాళ్ళు సక్సెస్ అయ్యారని అయితే చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడైతే నేను ఓపెన్ చేయబోతున్నాను. ఓకే, చూశారు కదా, అమెజాన్ బేసిక్స్ వల్ల స్పెషల్ అక్వేరియం ఫిష్ ఫుడ్ అనమాట. ఇది 1 kg ప్యాకెట్. సో ఇప్పుడు వీళ్ళు ఇందులో కూడా ఎంటర్ అయితే అయ్యారు. డైరెక్ట్ ఇది అమెజాన్ వాళ్ళది అనమాట. వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారనమాట. ఇదైతే మెన్షన్ అయింది చూడండి, ఇట్స్ న్యూట్రిషియస్ ఫీడ్ అక్యురేట్ ఇన్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ది ఫిష్ అని. అండ్ మనం బ్యాక్ సైడ్ చూస్తే న్యూట్రిషియస్ ఫ్యాట్ కానీ అండ్ ఫిష్ పెరగడానికి గల సోర్సెస్ అనేవి అన్నీ బాగా మంచిగా అయితే యాడ్ అయితే చేసినారు. ఇది వచ్చేసి 1 kg ప్యాక్. ఎంఆర్పి దీని మీద అయితే 279 రూపీస్ అయితే ఉంది. బట్ మనకి ఇది 236 రూపీస్కి అయితే వచ్చింది. మీరు ఎప్పుడైనా చూసినారా? మీరు కనుక ఎప్పుడైనా ఈ అమెజాన్లో ఈ ఆర్డర్ కనుక పెట్టింటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇది ఎలా ఉంటుంది లోపల అనేది చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి. ఓకే, ఇది మనం రెగ్యులర్గా తీసుకొని కొంటాం కదా, సేమ్ అలానే అయితే ఉంది. కాకపోతే వీళ్ళ మేకింగ్ ప్రాసెస్ కానీ అంత నీట్గా హైజీనిక్గా అయితే చేశారని మెన్షన్ అయితే చెప్తున్నారు. మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్లో వెళ్ళి పర్చేజ్ అయితే చేసుకోండి. మీకు అమెజాన్ ఫిష్ ఫుడ్ అని కొడితే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఎంఆర్పి అనేది అయితే చూపిస్తుంది. ఓకే, నా కొత్త సెటప్ అయితే మీకు చూపిస్తాను. కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాను. టాప్ను అయితే నేను ఇలా డెకరేట్ అయితే చేశాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కొత్త ఫిల్టర్, బయో ఫిల్టర్. ఇక్కడ వాటర్ అనేది ఫ్లోట్ అవుతుంది చూడండి లోపలికి, ప్యూర్ అయిన వాటర్. ఇలా ఉంది చూడండి. మొత్తం సెటప్ అయితే సూపర్గా వచ్చింది చూడండి. కొత్త ఫిష్ ఇది, ప్యారెట్, అలాగే ఆస్కార్. లైట్ సెటప్ అయితే సూపర్ ఉంది కదా. అసలు సౌండ్ అనేది లేకుండా డీసెంట్, ఒక చిన్న సౌండ్ అనేది కూడా లేదు మనకి. ఎంత పర్ఫెక్ట్ వస్తుందంటే అసలు వాటర్ కూడా భలే ప్యూర్ అయిపోతున్నాయి. నేనైతే వర్త్ ఫర్ మనీ అని అయితే సజెస్ట్ చేస్తాను. మనకి డిస్టర్బెన్స్ ఉండదు, ఫిషెస్ కూడా డిస్టర్బెన్స్ ఉండకుండా ప్యూర్ వాటర్ అనమాట. చూస్తున్నారు కదా, అసలు ఫిషెస్ అనేవి ఎంత చూడడానికి అయితే ఎంత బాగుంది చూడండి. మొత్తం సెటప్ అనమాట. సో ఫిష్ అనేది మనం ఎప్పుడైనా ఎక్కువ కాస్ట్ అనేది మనకి పడదు. ఫిష్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఓన్లీ ఇంకా ఇప్పుడు ఈ సెటప్ పెట్టా కదా, దాదాపు అంటే 1 month 1.5 month వరకు ఇక మనకు అవసరమే లేదు వాటర్ చేంజ్ చేసేది. ఓన్లీ ఈ పైన ఫిల్టర్ ఏదైతే ఉందో, ఈ స్టోన్స్, ఈ డస్టర్స్, ఇవన్నీ వీక్లీ వన్స్ అంటే వారానికి ఒకసారి మనం అయితే క్లీన్ చేసుకోవాలి. ఇది ఒక్కటే అనమాట పైన ఉన్నది, ఒక్కటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఎన్ని డేస్ అయినా కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఫుడ్ అనేది వేస్తూ ఉండాలి. ఫుడ్ వేస్తూ ఉంటే మనకి మన వర్క్ ఏంటంటే ఇంకా అదొక్కటే ఫుడ్ వేయడం అనమాట. టైం టు టైం మీరు ఫుడ్ వేసేటప్పుడు ఒక టైంకి అలవాటు చేశారనుకోండి, అదే టైంలోనే ఫిషెస్ కూడా తినడం అలవాటు అనేది అవుతుంది. ఇది కంప్లీట్ ట్యాంక్ సెటప్. హలో హాయ్ అందరికీ.